అందరికీ హార్ట్ అటాక్ వస్తే ఛాతీ పెయిన్ వస్తుంది. యాన్యువల్ చెకప్లో ఒక 35-40 దాటిన వాళ్ళు చూపించుకుంటారు. బట్ గుండె బాగుంది బాగాలేదు అనడానికి ఏమైనా కొలమానాలు ఉన్నాయా? హార్ట్ అటాక్ సడన్ గా వస్తుంది అనేది అందరూ అనుకునే విషయం. ఏది సడన్ గా రాదు. కొన్ని సంవత్సరాలుగా అథెరోస్క్లెరోసిస్ అంటాం, అది డెవలప్ అయ్యి ప్లేక్స్ ఆర్టరీస్ మీదకి వెళ్ళి కూర్చుని రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడేదో కొంచెం తేడాగా ఉంది, ముందు ముందు ప్రాబ్లం వస్తుంది, లేదు హార్ట్ డిసీజ్ ఒక స్టెంట్ పడింది, ఆ స్టేజ్లో వస్తారా, రకరకాల స్టేజెస్లో వస్తారా? ఓవరాల్ మెటబాలిజం డయాగ్నోస్ చేసినప్పుడు వీ అండర్స్టాండ్ కాల్షియం డిపాజిట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. దానికి టెస్ట్ ఏంటి సార్? కాల్షియం టెస్ట్. కాల్షియం టెస్ట్ చేస్తాం సార్. 10 ఉండాలని చెప్తారు కదా సార్ కాల్షియం. 10 దాటితే ఏంటి అర్థం? అంటే వీళ్ళకి తప్పకుండా గుండె జబ్బు వస్తుంది, అబ్జార్ప్షన్ జరగట్లేదు. కార్డియో కేర్ సిరప్. కార్డియో కేర్ సిరప్ ఈస్ ఎక్సలెంట్ సొల్యూషన్ ఫర్ ఆర్టరీస్ లో ఉన్న ప్లేక్స్ క్లియర్ అవడానికి. దాంట్లో 18-20 ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ మూలికలు ఉంటాయి సార్. ఇది వాడి మీరు చెప్పిన కొన్ని సిమ్టమ్స్ రివర్స్ అయిన ఒక కేస్ స్టడీ చెప్పండి సార్. అది ఒక్కటే వాడుతాం కాదమ్మా, రెస్వెరాట్రాల్, ఎనస్టెల్ సిస్టీన్ కూడా వాడతాము. ఒమేగా-3 సిరప్ కూడా. ఒమేగా-3 సిరప్ అని పెట్టారు, క్యాప్సూల్స్ కూడా చూశాను, కలోంజీ ఆయిల్ కూడా చూశాను. సో ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ, సేమ్ ఎఫెక్టివ్నెస్ అంటారా సార్? కొలెస్ట్రాల్ ఒక్కటే కల్ప్రిట్ కాదు. ఇన్ఫ్లమేషన్ తో చూడైతేనే కొలంజీ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్. బ్రెయిన్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఒమేగా-3 ఈజ్ అగైన్ హార్ట్ హెల్త్కి. B1, B2, B12 అండ్ B కాంప్లెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ హెల్త్. అందుకే మనం సెల్ బీ ఫిట్ అని తీసుకొచ్చి పెట్టాము. సెల్ బీ ఫిట్. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా చూసుకోవడం కూడా అవసరం కాబట్టి షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కూడా కొన్ని తెచ్చుకుంటాం. సెల్ యాక్టివ్ ఇస్ ఆల్సో ఫర్ ఎనర్జీ. సెల్ యాక్టివ్ ఇస్ కోఎంజైమ్ Q10 మైటోకాండ్రియల్ సపోర్ట్ కోసం ఖచ్చితంగా వాడాలి. అసలు మెటబాలిక్ ఇదంతా రెగ్యులేట్ చేసేదే కోఎంజైమ్ Q10. ఎనర్జీ ప్రొడక్షన్ కారణమైన మైటోకాండ్రియాకి సపోర్టింగ్ మెకానిజం గా కోఎంజైమ్ Q10 ఖచ్చితంగా మన ప్రోటోకాల్లో ఉండి తీరుతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్, మీ గుండె పదిలంగా ఉందా లేదా చూసుకున్నారా ఈ మధ్యకాలంలో? ఇది అడగడానికి కారణం ఏంటంటే, గుండె జబ్బులు చాలా అనూహ్యంగా పెరిగిపోవడమే కాకుండా, అంటే యంగ్స్టర్స్లో కూడా హార్ట్ డిసీజ్ చాలా కేసెస్ బయటపడడం ఆందోళన కలిగిస్తుంది. కానీ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ గుండె జబ్బు వచ్చినా కూడా దాన్ని ట్రీట్ చేసే మార్గాలు చాలా ఉన్నాయి. అండ్ రూట్ కాజ్ ఏమిటి గుండె జబ్బుకి తెలుసుకుందా ఇవాళ. మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్ సార్. హలో అమ్మా. సార్, గుండె మామూలుగా అందరికీ హార్ట్ అటాక్ వస్తే ఛాతీ పెయిన్ వస్తుంది అంటే కానీ యాన్యువల్ చెకప్లో ఒక 35-40 దాటిన వాళ్ళు చూపించుకుంటారు. బట్ గుండె బాగుంది బాగాలేదు అనడానికి ఏమైనా మీ దృష్టిలో కొలమానాలు ఉన్నాయా? హార్ట్ అటాక్ సడన్ గా వస్తుంది అనేది అందరూ అనుకునే విషయం. ఈ మధ్యకాలంలో అది ఎక్కువ మందికి యంగ్ అడల్ట్స్లో కూడా రావటం గమనించాం. ఏది సడన్గా రాదు. కొన్ని సంవత్సరాలుగా అథెరోస్క్లెరోసిస్ అంటాం, అది డెవలప్ అయ్యి ప్లేక్స్ ఆర్టరీస్ మీదకి వెళ్ళి కూర్చుని క్లాట్ అయ్యో, రప్చర్ అయ్యో, స్లో ప్రాసెస్లో అది స్టార్ట్ అయ్యి ఒక వైల్డ్ ఎమర్జెన్సీ లాగా మారిపోతుంది. దానికి కారణం ఏంటి? కొలెస్ట్రాల్ అంటారు అందరూ. అవును. టు ఎన్ ఎక్స్టెంట్ ఎస్, కొలెస్ట్రాల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే కొలెస్ట్రాల్ని బాడీ బ్యాండేడ్ వాడినట్టు వాడుతుంది. లివర్ తయారు చేస్తుంది. మనం తినే తిండి నుంచి వెళ్ళే కొలెస్ట్రాల్ చాలా తక్కువ. ఆ కొలెస్ట్రాల్ని సెల్స్, టిష్యూస్ వాడుకోవటానికి లివర్ నుంచి తీసుకొచ్చే ట్రాన్స్పోర్టర్ని మనం LDL అంటాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాడుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మిగిలిపోయిన దాన్ని వెనక్కి తీసుకెళ్లి లివర్లో పెట్టేసి దాన్ని HDL అంటాం. సో బేసిక్లీ ట్రాన్స్పోర్టర్స్ లాగా ఉండే LDL, HDL గుడ్ బ్యాడ్గా ఎందుకు మారినాయి? రైట్. సో LDL బ్యాడ్గా మారటానికి అగైన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషనల్ మన అబ్యూజింగ్ వాట్ వీ డూ. మనం తినే తిండి వలన ఆక్సిడైజ్ అయ్యి LDL బ్యాడ్ అవుతుంది. LDLలో కూడా మళ్ళీ 7 రకాల LDLs ఉంటాయి. వాటిలో LDL1 and 2 ఆర్ సపోజ్ టు బి గుడ్ అండ్ రెస్ట్ ఆల్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. ఎప్పుడైతే LDL బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిందో, ఆక్సిడైజ్ అయ్యిందో, గుండె నాళాలు ఆర్టరీస్లోకి వెళ్ళి స్టిక్కీగా దాని మీద కూర్చుంటుందో, బ్లడ్లో ఉన్న కాల్షియం ప్లేక్స్గా మారి ఆ స్టిక్కీగా కూర్చున్న LDL మీదకి వెళ్ళి కాల్షియం ప్లేక్స్ కూర్చోవటం వలన అవి రప్చర్ అయినప్పుడు, క్లాట్ అయినప్పుడు హార్ట్ అటాక్స్ రావటం అనేది సర్వసాధారణంగా మనం తెలుసుకున్న సైంటిఫిక్గా తెలిసిన విధానం అది. సో ఇప్పుడు ప్లేక్ ఫార్మేషన్కి కారణం ఏంటి? బ్లడ్లో కాల్షియం ఉండటం వలన. ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండనివ్వకుండా, కాల్షియం ఉండాల్సింది ఎక్కడ? బోన్స్లో, నరాల్లో, పంటిలో, బ్రెయిన్లో ఉండాల్సిన దాన్ని బ్లడ్లోనే ఉండిపోయేలా చేసినందువలన మొదటి ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. రైట్. తినే తిండి వలన LDL
బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారి ఆక్సిడైజ్ అయ్యి స్టిక్కీగా వెళ్తాం. రెండో ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. దీంతో పాటు మీ రెజర్వేట్రాల్ ఎనస్టైల్ సిస్టీన్ అని అంటాం మనం జనరల్గా, అది కూడా బాడీలో కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ లోపించటం వలన కూడా ఫ్రీ రాడికల్స్ అధికంగా దాడి చేయటం వలన ఈ బ్లాక్స్ ఏర్పడతాయి. రైట్. ఇది ఒక స్లో ప్రాసెస్. సడన్గా అయిపోయేది, సడన్ హార్ట్ అటాక్ వచ్చేసింది అనేది మాత్రం వాస్తవం కాదు. దాని వెనకమాల కొన్ని సంవత్సరాల పాటు జరుగుతున్న డ్యామేజీ, మనం చేస్తున్న అబ్యూజింగ్, మనం గుడ్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా మార్చిన విధానం, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసి బ్లడ్లోకి తీసుకురాగలగటానికి వారానికి ఒక 60,000 IU విటమిన్ D3 వేసుకోండి అనే విధానంలో ఉన్న లోపాలు, 30 లోపు ఉంటే బ్యాడ్ ఇన్సఫిషియంట్ అని, 30 to 100 ఉంటే సఫిషియంట్ అని విటమిన్ D3 మీ మార్కర్స్ చెప్తున్నప్పుడు వారానికి 60,000 ఇది వేసుకున్నందువలన ఎప్పుడు కదా 70-80 అవ్వాలి. సింగిల్ డిజిట్లో ఉన్న విటమిన్ డి 90% వాళ్ళు విటమిన్ డి లోపంతోనే ఉన్నారు కదా. ఆ విటమిన్ డి లోపాన్ని సరిచేయాలంటే 60,000 IU సరిపోదు. అట్లాగే మళ్ళీ మీకు బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షల IU ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది టాక్సిక్ అవుతుంది అనే మాట కూడా ఒక మిత్, అపోహే. సో ఇప్పుడు మనం అంతా ఎట్లాగొట్లా మేనేజ్ చేసి కాల్షియంని స్మాల్ ఇంటెస్టైన్ నుంచి రక్తంలోకి తీసుకొచ్చారు. రక్తంలోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఉంచకూడదు కదా, దాన్ని తీసుకెళ్ళి బోన్స్లోకి, నరాల్లోకి, పంటిలోకి, బ్రెయిన్లోకి పంపాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఎవరు చేస్తారు? రైట్. విటమిన్ K2 చేస్తుంది. అవును. సో K2 లేకుండా ఉట్టి D3 వల్ల కూడా ప్రమాదమే. ప్లేక్ ఫార్మేషన్ కారణం D3 ఇండైరెక్ట్గా అవుతుంది. అబ్జార్బ్ చేసింది బాగానే ఉంది, అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి K2 ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తుంది. అది లోపించడం వల్ల ప్లేక్ ఫార్మేషన్కి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. సో K2 ఎప్పుడైతే మనం వాడతామో ఆల్రెడీ పేరుకుపోయిన ప్లేక్స్ని కూడా కడిగేసి బ్లడ్లో ఉన్న కాల్షియంను కూడా ట్రాన్స్పోర్ట్ చేసి నరాలకి, బోన్స్కి అందించే వ్యవస్థ ఒకటి ఉండాలి అనేది మన సెల్ హెల్త్ క్లినిక్లో మనం మొదలుపెట్టిన తర్వాత రిజల్ట్స్ మనం చూడటం జరుగుతుంది. సో ఏ స్టేజ్లో సార్ మీరు, అంటే మీ ఇంటర్వెన్షన్ ఉంటూ వచ్చింది చాలా వరకు మీరు చూసిన పేషెంట్స్, అంటే రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడేదో కొంచెం తేడాగా ఉంది, ముందు ప్రాబ్లం వస్తుంది అనే స్టేజ్లోనా, లేదు హార్ట్ డిసీజ్ ఒక స్టెంట్ పడింది ఆ స్టేజ్లో వస్తారా, రకరకాల స్టేజెస్లో వస్తారా? అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా వస్తారు. వాళ్ళు వచ్చింది వేరే ప్రాబ్లంతో వస్తారు. మనం టోటల్ ఓవరాల్ మెటబాలిజం డయాగ్నోస్ చేసినప్పుడు వీ అండర్స్టాండ్ కాల్షియం డిపాజిట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి బ్లడ్లో అనేది మనకు అర్థమైనప్పుడు దానికి టెస్ట్ ఏంటి సార్? కాల్షియం టెస్ట్ చేస్తాం. అండ్ విటమిన్ D3 కూడా ఎంత ఉందో కూడా చూస్తాం. సార్ 10 ఉండాలని చెప్తారు కదా సార్ కాల్షియం? 8.5 to 10 ఉండాలి. 10 దాటితే ఏంటి అర్థం? అంటే వీళ్ళకి తప్పకుండా గుండె జబ్బు వస్తుంది, అబ్జార్ప్షన్ జరగట్లేదు అని అర్థం. సో వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ దట్ ఇట్ కెన్ పొటెన్షియల్లీ లీడ్ టు హార్ట్ అటాక్. అయనైజ్డ్ కాల్షియం కూడా చూస్తాము. ఉట్టి కాల్షియమే కాకుండా ఎంత అబ్జార్బ్ అయ్యింది, ఎంత అబ్జర్వ్ అవ్వకుండా మిగిలిపోయింది అని కూడా చూస్తాము. అబ్జర్వ్ అయింది కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేదా అని కూడా చూస్తాము. జనరల్గా 2D ఈకో చేయించినప్పుడు EF ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఎంత ఉంది అని కూడా చూస్తాం కదా. ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు 2D ఈకో చేయించుకుంటారు, కానీ ప్రాబ్లం వాళ్ళకి తెలియనప్పుడు అసలు అటు జోలికే వెళ్ళరు కదా వాళ్ళు. మనం డయాగ్నోస్ చేసి ఒకసారి 2D ఈకో చేయించండి అని చెప్పినప్పుడు 30 or 31 EF ఉంటుంది వస్తుంది. అప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ప్లేక్ ఫార్మేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని. అటువంటి సందర్భాల్లో కూడా మనం ఇమీడియట్గా ఇంటర్వీన్ అండ్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లం కాకుండా టోటల్ ఓవరాల్ మెటబాలిజం అడ్రస్ చేస్తూ సిమ్టమ్స్ వల్ల మనం డయాగ్నోస్ చేసిన రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి వీ ఎన్ష్యూర్ ప్లేక్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బ్లడ్. అండ్ ఆల్సో ఆల్రెడీ ప్లేక్ ఫార్మ్ అయిపోయింది, ఆర్టరీస్ మీద కూర్చుండిపోయిన వాటిని కూడా అర్జెంటుగా కడగాలి. అండ్ ఆక్సిడైజ్ అయిన LDL వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ బ్యాక్ ఇంటూ గుడ్ కొలెస్ట్రాల్. సో మామూలుగా సార్ సెల్స్కి మీరు 100 days చెప్తారు ప్రోటోకాల్. ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ రివర్స్ చేసి నార్మల్సీకి రావడానికి మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను అనుకోండి సార్, మీకు ఏదో అబ్నార్మల్గా కొన్ని కనిపించాయి, మీరు ఈ ప్రోటోకాల్స్ చెప్పినప్పుడు ఎన్ని రోజులు పడుతుంది సార్? నాకు లంగ్ అయినా ఆర్టరీస్ అయినా సెల్సే కదమ్మా. అవును. హార్ట్ వెజల్స్ అయినా సెల్సే, ఏదైనా సెల్లే. 90% ఆఫ్ ద సెల్స్ బ్రతికేది 100 రోజులే అని చెప్తాను కదా. ఏ ప్రాబ్లంకైనా మన కాన్సెప్ట్ ఇది 100 to 120 days ఓన్లీ. బట్ డయాగ్నోస్ చేయగలగటం ఇంపార్టెంట్. సరైన సమయంలో రూట్ కాజ్ డయాగ్నోస్ చేయగలగటం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. అది చేయగలుగుతున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు మన పేషెంట్స్ ఎక్కువ మోతాదు రివర్స్ చేసుకోగలుగుతున్నారు. డేంజర్ జోన్ నుంచి బయటికి రావడానికి 100 రోజుల టైం సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్వేస్ ఐ టెల్ యూ, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసుకోవటం. బికాస్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆక్సిడైజ్ అవ్వడానికి కారణం ఏంటి? The way you're eating, what you're eating, the way you're eating and when you're eating, and are you following the biological clock. ఇవన్నీ
అబ్యూజింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది అనే ప్రశ్న మీరు ఫస్ట్లో అడిగిన దానికి కూడా బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్ ఓన్లీ, బికాస్ ఆఫ్ దర్ న్యూట్రిషనల్ వే ఆఫ్ అబ్యూజింగ్ ద బాడీ, అవును. ఆల్ ద కైండ్ ఆఫ్ ఫుడ్స్ దే ఆర్ ఈటింగ్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ తినటం అనేది ఎప్పుడో మానేశారు. అవుట్ సైడ్ ఫుడ్ ఆల్ ఫుల్ విత్ మాల్టోడెక్స్ట్రిన్. అదే. మాల్టోడ్ మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ కార్బ్ ఆన్ ద ప్లానెట్ అంటా నేను. సో దానివల్ల ఇవన్నీ జటిలం అవుతాయి. అటువల్లనే కదా ఆక్సిడైజ్ అవుతుంది, ఎల్డిఎల్ ఈస్ గెటింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిపోతుంది. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిందో ఎప్పటి నుంచి యూఆర్ ఆల్వేస్ ఇన్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఖచ్చితంగా. దీనికి తోడు ఇప్పుడు హైపర్ టెన్షన్ కూడా యాడ్ అవుతుంది. ఏ ఒక్క డిసీజు సింగిల్గా రాదు. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తాను, సోలో పర్ఫార్మెన్స్ ఉండదు ఒక డిసీజ్కి. ఏది వచ్చినా కూడా ఎనీ డిసీజ్ యూ నేమ్ ఇట్, దాంతోపాటు స్లీప్ లేకపోవటం, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎలివేటెడ్ కొలెస్ట్రాల్స్ కానీ ఆర్ ఎసిడిటీ కానీ ఫ్యాటీ లివర్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ ఏదో ఒకటి కలిసే ఉంటాయి. సో వీటన్నిటితో పాటు కలిసి ఉన్నప్పుడు ద వే యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ బాడీ, మీరు బాడీకి కనీసం మీరు మీకోసం పని చేయకుండా బాడీ కోసం రిపేర్ చేసుకోవడానికి ఒక సమయం అంటూ కేటాయించాలి కదా. అది కేటాయించకపోవటం, అట్లీస్ట్ ఒక 14 hours రెస్ట్ ఇస్తే దాని మీద లోడ్ వేయకుండా అది రిపేర్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అందుకనే మనం ఎప్పుడు ఆటోఫేజీ చెప్తుంటాం. 14 to 18 hours డిపెండింగ్ అపాన్ ది ఏజ్ అండ్ దేర్ మెటబాలిజం కండిషన్స్ బట్టి బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ. ఆ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని దానికి అలౌ చేస్తే అది రిపేర్ చేసుకుంటుంది. అది ఫ్యాటీ లివర్ అవనివ్వండి, ఈవెన్ హార్ట్ వెజల్స్ అవనివ్వండి, బీపీ ఎక్కువ అవడం వల్ల కిడ్నీ వెజల్స్లో, కిడ్నీ ఆర్టరీస్లో కూడా బ్లాకేజ్ వస్తాయి. అక్కడ కూడా మళ్ళీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తాయి. హార్ట్ అటాక్ ఈజ్ నాట్ జస్ట్ one single disease. It is related to blood pressure, it is related to lung health, it is related to cholesterol, it is related to calcium plaques, and it's also related to kidney. ఇన్ని రకాలుగా వస్తున్నప్పుడు హౌ టు ప్రొటెక్ట్ ద మెకానిజం, ఎట్లా రివర్స్ చేయాలి సెల్ హెల్త్ పర్స్పెక్టివ్లో ఏంటి అన్నప్పుడు న్యూట్రిషనల్ కరెక్షన్స్తో పాటు యాజ్ యూజువల్ మన దగ్గర ఉన్న సప్లిమెంటరీ స్ట్రెంగ్త్. సప్లిమెంట్స్లో సార్ ఇప్పుడు ఈ సిరప్ చూస్తున్నాను ఇక్కడ, ఈ కార్డియో కేర్ సిరప్. కార్డియో కేర్ సిరప్ ఈజ్ ఎక్సలెంట్ సొల్యూషన్ ఫర్ మీకు ఆర్టరీస్లో ఉన్న ప్లేక్స్ క్లియర్ అవడానికి. దాంట్లో 18-20 ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ మూలికలు ఉంటాయి. మీరు రివర్స్ చేసి చూస్తే అంటే మనకి స్టాటిన్ చేసే పని ఇదే సేమా సార్? స్టాటిన్ చేసేది దట్ ఇస్ వాళ్ళు భయపెడతం కోసం స్టాటిన్స్ వాడుతున్నారు. స్టాటిన్ చేయలేని పని చేస్తానికి కార్డియో కేర్ సిరప్ అంటారు. ఎక్సలెంట్ సార్. రోజ్వాస్టాటిన్ ఇవన్నీ స్టాటిన్ అనేది ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మెడికల్ మాఫియా. వాళ్ళు కొలెస్ట్రాల్ అనే భూతంలాగా చూపించి భయపెడతానికి కోసం దాన్ని ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా చేసే $1 billion ఇండస్ట్రీ అయిపోయింది. కానీ నా కార్డియో కేర్ సిరప్ చేసినంత రిజల్ట్ ఆ స్టాటిన్ ద్వారా ఎందుకు వస్తుంది సార్? ఇది వాడి మీరు చెప్పిన కొన్ని సిమ్టమ్స్ రివర్స్ అయిన ఒక కేస్ స్టడీ చెప్పండి సార్. అది ఒక్కటే వాడిస్తాం కాదమ్మా, దాంతో రిజోరెట్రాల్, ఎనస్టెల్ సిస్టీన్ కూడా వాడతాము. అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒమేగా-3 సిరప్ కూడా ఖచ్చితంగా వాడతాము. కేస్ స్టడీ అంటే అతను ఏ సిమ్టము లేకుండా అతను వచ్చింది ఒక పేషెంట్ గురించి. ఈజ్ ఓన్లీ 36 years old. హీ హెస్ కమ్ విత్ ప్రాబ్లమ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీలో ప్రాబ్లం ఉంది, క్రియాటిన్ ఎక్కువగా ఉంది, ఫిల్టరేషన్ జరగట్లేదు అన్నప్పుడు మనం ఎట్లాగూ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపింగ్ రూట్ కాజ్లోకి వెళ్తున్నప్పుడు హీజ్ ఎ డయాబెటిక్. అతను అప్పుడు డయాబెటిక్ అనే విషయం కూడా అతనికి తెలియదు. అక్కడ మనం టెస్టులు చేయించినప్పుడు HbA1c ఈజ్ అబౌట్ 7.9 ఎంత ఉంది. నాకు అసలు ఇంతవరకు తెలియదండి నాకు డయాబెటిక్ ఉందని అని. అక్కడ నుంచి డయాబెటిక్ ఇన్నప్పుడు ఫాస్టింగ్లో ఎంత ఉన్నావు, పోస్ట్ ప్రాండియల్ ఎంత ఉన్నావు అని చూసినప్పుడు కూడా అది చాలా ఎక్కువ. 7.9 వేరు, పోస్ట్ ప్రాండియల్ 400+ ఉంటుంది అతనికి. తిన్న తర్వాత చూస్తే 400+ ఉంటుంది అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది హార్ట్ వెజల్స్. సో కొలెస్ట్రాల్ ఈజ్ ఆల్సో ఎలివేటెడ్ టు అరౌండ్ 400. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా వాడికి 386 ఉన్నాయి. 100 లోపు ఉండాల్సింది ఆల్మోస్ట్ 400 ఉంది. సో వీటన్నిటిని బట్టి గో ఫర్ 2D అనగానే హిస్ EF ఈజ్ ఓన్లీ 33%. 36 years old పర్సన్కి 33% EF ఉండటం ఏంటి? సో డెఫినెట్లీ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ హార్ట్ డిసీజ్కి చాలా పెద్ద ప్యాకేజ్. అథెరోస్క్లెరోసిస్కి ఈజ్ ఆల్రెడీ ఇన్ టు దట్, అండ్ ఎనీ మూమెంట్ ఇట్ మే హ్యాంపర్, వస్తుందనే సంకేతం రాగానే ఇమీడియట్లీ వీ చేంజ్ ద న్యూట్రిషనల్ ప్రోటోకాల్ అండ్ లైఫ్ స్టైల్. అసలు ఏం చేస్తున్నాం అంటే 75% of the month he eats outside, and his favorite dishes are all as usual what we call so-called junk. అట్లా తింటున్నా. అండ్ ఈజ్ IT ఎంప్లాయీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయట్లేదు, బయటే తింటున్నాడు. ఆల్ హిస్ హ్యాబిట్స్ ఆర్ రాంగ్.
So we changed it. Now I think it's about 70 days old. 2 days back I have seen him. 70 days THR protocol. His ejection fraction has come up to 61. 33 నుంచి 61కి 2 monthsలో 2 months ప్లస్లో వచ్చిందంటే అండ్ బికాస్ ఆఫ్ ది కార్డియో కేర్ సిరప్ ఓన్లీ అండ్ omega-3 సిరప్ ఓన్లీ అండ్ ఎనస్టైల్ సిస్టీన్ ఓన్లీ అండ్ రిజర్వెట్రాల్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ D3K2 కాంబినేషన్ వాడటం వల్ల కాల్షియం అబ్జార్బ్ అయిన కాల్షియం బ్లడ్లో లేకుండా బోన్స్లోకి నరాల్లోకి వెళ్ళిపోవటం జరగటం వల్ల ప్లేక్ ఫార్మేషన్కి అవకాశం లేని పరిస్థితిలో తీసుకురాగలిగాం. సో ఇవన్నీ రిపోర్ట్స్ తోటి అంటే వ్యూవర్స్ ఆల్రెడీ తెలుసు సార్, ఐఎమ్ జస్ట్ క్లారిఫైయింగ్. ఇవన్నీ ముందు రిపోర్ట్స్ చేసుకుని ఈ ప్రోటోకాల్స్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుని బయటపడ్డ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. అది నేను ఇప్పుడు చెప్పిన ఈ కేసు ఏ ఎట్లా పెరిగింది అనేది మనం వీ కెన్ డిస్ప్లే ఇట్ హియర్. రిజల్ట్ రావడానికి రూట్ కాజ్ అడ్రస్ చేస్తున్నాం. బేసిక్లీ ఐ కంగ్రాచులేట్ మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫర్ అది వచ్చిన ప్రాబ్లం క్రియాటిన్ కోసం వస్తే దే డయాగ్నైజ్డ్ ద రూట్ కాజ్ అండ్ దే వెంట్ అప్ టు హార్ట్ దాకా వెళ్ళారు అంటే డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పుకో తప్పదు. అండ్ హార్ట్ అటాక్ సడన్గా వచ్చినప్పుడు నోబడి కెన్ డూ ఎనీథింగ్. అలోపతికి వెళ్ళిపోయి వాళ్ళు చేయాల్సింది ఏదో సర్జరీ చేయించుకుంటారు, బైపాస్ చేయించుకుంటారు. అది రాకుండా ఉండటంకి మనం చేయగలిగిన ప్రయత్నాలన్నీ మనం చేస్తాం. కానీ ఒక్కసారి ది మ్యాన్ ఇస్ హిట్ విత్ ఎ హార్ట్ అటాక్, ఎదర్ హీ సర్వైవ్స్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై అలోపతి ఓన్లీ. అట్ సెల్ హెల్త్ క్లినిక్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని మేము బతికించేస్తాం అలాంటి పిచ్చి మాటలు మేము చెప్పలేము. అది రాకుండా ఉండటానికి ఇలా ఏం చేయాలి, వస్తుందేమో అని సంకేతం, వీ కెన్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్. సిమ్టమ్స్ ఆర్ దేర్, ఎనీ మూమెంట్ యూ కెన్ గెట్ హార్ట్ అటాక్ అనేది మాత్రం మనం డయాగ్నోస్ చేసి దాన్ని రివర్స్ చేయించడం, అది రాకుండా ఆపగలగటం మాత్రం సెల్ హెల్త్లో మనం చాలా పేషెంట్స్కి చేసాం ఈ గత 5-6 yearsగా. సార్ ఇప్పుడు omega-3 సిరప్ అని పెట్టారు, క్యాప్సూల్స్ కూడా చూశాను, కలోంజీ ఆయిల్ కూడా చూశాను. సో ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ, సేమ్ ఎఫెక్టివ్నెస్ అంటారా సార్? కలోంజీ డెఫినెట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ. కొలెస్ట్రాల్ ఒక్కటే భూతం కల్ప్రిట్ కాదు. ఇన్ఫ్లమేషన్తో చూడైతేనే ఎక్కువ శాతం హార్ట్ అటాక్ రావడానికి కారణం అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కావాల్సింది కొలోంజీ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్. నానో గోల్డ్ అండ్ కుర్కురైన్ కూడా చాలా ఉపయోగపడతాయి. omega-3 ఈజ్ అగైన్ హార్ట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు చూసేది క్యాప్సూల్స్, కాడ్ లివర్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ చూస్తారు. ఆ ఫిష్లోగా ఒమేగా ఎందుకు వచ్చింది? సముద్రంలో ఉన్న ఆల్గే తినటం వల్ల. ఆ ఆల్గే నుంచే మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిన సిరప్ ఇది. 3 times more effective EPA and DHA. ఆల్గే నుంచి ఫిష్ నుంచి మనకి వచ్చే బదులు ఆల్గే నుంచి మనకు వచ్చేలా పెట్టాము. అండ్ EPA DHA 3 times more. DHA అంటే డొకోసా హెక్సనాయిక్ యాసిడ్, ఇకోసా పెంటనాయిక్ యాసిడ్ అంటాం కదా. హార్ట్ హెల్త్కి చాలా ఎక్సలెంట్గా పనిచేసే omega-3 సిరప్. ఇదేంటి సార్? ఇది సెల్ కార్డియా, ఇది కూడా ఇలాంటి ప్రోటోకాల్స్ కోసం. కార్డియా అంటే హార్ట్, గ్రీక్ వర్డ్. హార్ట్ రిథమ్ మెయింటైన్ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడానికి అర్జునారిస్టా అనే హెర్బ్ నుంచి తీసిన సప్లిమెంట్. సార్ ఇది పాల్పిటేషన్స్ కి పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. బికాస్ చాలా కామన్ గా ఏ హార్ట్ డిసీజ్ లేకపోయినా అరిథ్మియా అండ్ పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళు మనకి ఎర్లీ సిమ్టమ్స్ అయ్యే కదా, అరిథ్మియా పాల్పిటేషన్సే కదా బిఫోర్ గోయింగ్ టు, అండ్ దట్ లీడ్స్ టు మన ఆర్టరీ ప్రాబ్లమ్స్కి. సో అంటే హైపర్ టెన్షన్ అనగానే పాల్పిటేషన్స్ అంటే హైపర్ టెన్షన్ ఇస్తే సైలెంట్ కిల్లర్. అది ఇట్ డజన్, మనకి సిమ్టమ్స్ ఏమి కనిపించదు. మీ బీపీ ప్రాబ్లం ఉందనేది ఎవరికి తెలియదు సరిగ్గా. ఏదో ప్రాబ్లం చాలా స్టేజ్ దాటిపోయిన తర్వాత అబ్బో ఈ బీపీ కూడా ఉందనేది తెలుస్తుంది. అందులోనూ బీపీ వాళ్ళు 1/3 ఆఫ్ ద పాపులేషన్ బీపీతో బాధపడుతున్నారు. ఇండియాలో అయితే 15 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళు మేల్స్లో 25%, ఫీమేల్లో 20% బీపీ సఫర్ అవుతున్నారు. వాళ్ళలో 50%, 40 to 50% అసలు బీపీ ఉందనే తెలియదు. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది కంటిన్యూస్ మానిటరింగ్, బీపీ మానిటరింగ్ అవసరం. అగైన్ బికాస్ ఆఫ్ మన అబ్యూజింగ్ ద బాడీ విత్ ఆల్ రాంగ్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్తో. సో బీపీ చెక్ చేసుకుంటూ బీపీ నార్మల్గా ఉంచుకుంటూనే, అంటే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రవహించాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో ప్రవహించడమే కదా హైపర్ టెన్షన్ అంటే. సో దాన్ని కూడా చెక్ చేసుకుంటూ పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఇష్యూలోనే మేము భావిస్తాం సెల్ హెల్త్లో. అందుకనే సెల్ కార్డియా అని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో రిథమ్ మెయింటైన్ చేస్తూ, ప్లేక్ ఫార్మేషన్ లేకుండా చూడటం, బీపీ కంట్రోల్లో ఉంచటం, అండ్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా ఆక్సిడైజ్ అయిన దాన్ని మళ్ళీ మార్చగలగటం. ఆల్ దీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ అండ్ ఆటోఫాగీ. సార్ నాకు ఒక డౌట్ సార్, మామూలుగా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ కూడా పక్కనే ఉంటుందని తెలుసు.
కానీ వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవుతుంది, క్లాట్స్ రాకుండా బ్లడ్ థిన్నర్ ఇస్తారు. అంటే ఏంటి అర్థం? మీ బ్లడ్ ఇంకా వేగంగా పరిగెడుతుందని చెప్పి. హైపర్ టెన్షన్ ఉండి బ్లడ్ వేగంగా పరిగెడితే హార్ట్ డిసీజ్కి ఇంకా ఆస్కారం ప్రమాదం. ప్రమాదం ఉంటుంది. అది విరుద్ధమైన ప్రోటోకాల్స్ కాదా సార్? జస్ట్ అడుగుతున్నాను. మామూలుగా మనం వినేది అదే కదా సార్, ఆస్పిరిన్ ఇస్తారు ఇలాంటివన్నీ. కంటిన్యూస్ బ్లడ్ థిన్నర్స్ ఎంతవరకు అవసరం? ఒక ఏజ్ రిలేటెడ్గా సంబడి 60 years ఓల్డ్ హీఈస్ హ్యావింగ్ బీపీ అండ్ హార్ట్ ఇష్యూ కూడా ఉంటే, లేదంటే హార్ట్ ఇష్యూ ఉండి స్టంట్ లేచో బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బ్లడ్ థిన్నర్ ఇస్తారు. దాంతోపాటు మీరు ఇందాక చెప్పిన స్టాటిన్ కూడా పక్కన ఉంటుంది, ట్విన్ బ్రదర్ లాగా. రోజువా స్టాటిన్ అను అటోర్వా స్టాటిన్ అను ఏదో స్టాటిన్ కూడా ఇస్తారు. బ్లడ్ థిన్నర్ కంటిన్యూస్గా వాడటం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఏదైనా వూండ్ వచ్చిందంటే బ్లడ్ ప్రవాహం ఆగదు. అది రైట్. దట్ ఇస్ ద ఓన్లీ డేంజర్ విత్ బ్లడ్ థిన్నర్. వీ డోంట్ సజెస్ట్ కంటిన్యూస్ బ్లడ్ థిన్నర్స్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్స్. మనకి omega-3 ఈజ్ ఆల్సో బ్లడ్ థిన్నర్. అవును. మనకి ఎంసిటీ షార్ట్స్ ఈజ్ ద బ్లడ్ థిన్నర్. న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ వాడతాం కానీ అవును. వై షుడ్ వి యూజ్ ఆస్ప్రిన్ ఆర్ సిరోవిన్ ఆర్ ఇకోస్ప్రిన్ లాంటివి కంటిన్యూస్గా వాడతాం. వీ డోంట్ యూజ్ అలోపతి మెడికేషన్స్ కదా. అవును సార్. వీఆర్ టోటలీ ఇంటూ న్యూట్రాసిటికల్స్ అండ్ బయోఅవైలబిలిటీ పెరిగే సప్లిమెంటరీ సపోర్టే కానీ నాట్ విత్ ఎనీ అలోపతి మెడిసిన్స్ అయితే మేము ప్రిఫర్ చేయము, ప్రిస్క్రైబ్ కూడా చేయము. సో ఇప్పుడు సార్, ఎక్సర్సైజ్ ఇస్ అ వైటల్ పార్ట్ ఆఫ్ మెయింటైనింగ్ హెల్త్, ఎస్పెషలీ హార్ట్ హెల్త్. సో మీరు డైట్ ప్రోటోకాల్ సెట్ చేస్తారు, 100 days రీసెట్ ప్రోగ్రాంలో మందులు ఇచ్చి అన్ని రివర్స్ చేస్తారు. ఈ హార్ట్ డిసీజ్కి సంబంధించి ఎస్పెషలీ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్ ఏం చెప్తారు సార్? ఎక్సర్సైజ్ మోస్ట్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామమే చేయమంటాం కానీ బ్రిస్క్ వాక్ వద్దు. జస్ట్ గో ఫర్ 20-30 minutes ఆఫ్ వాక్ అండ్ ఎక్కువ డోంట్ గివ్ లాట్ ఆఫ్ లోడ్ ఆన్ టు యువర్ హార్ట్. రకంగా చెప్పాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామం ఈజ్ ద బెస్ట్. చేస్తే కొంత యోగా చేసుకోండి కానీ డోంట్ గో ఇన్ టు హెవీ వాకింగ్ ఆర్ జాగింగ్ లాంటివి చేసుకోవద్దు. బట్ అట్ ద సేమ్ టైం సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూడా ఉండొద్దు. అసలు ఏమీ వర్కౌట్ చేయకుండా, ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా కూడా ఉండకూడదు. అది మినిమల్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అండ్ మోస్ట్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. అండ్ సపోజ్ వాళ్ళ అలోపతి మెడిసిన్స్, మీరు చాలామంది డయాబెటీస్తో వచ్చిన వాళ్ళు ది వీన్ ఆఫ్, మీరు ఎక్కడైతే లివర్ డిసీజ్కి వచ్చిన వాళ్ళు కూడా ముందు ఆ మెడిసిన్స్ అమాంతం తగ్గించకుండా మెల్లిగా తగ్గించి ఇది ఎప్పుడైతే పుంజుకుని నార్మల్కి వస్తుందో మెల్లిగా మీరు వీన్ ఆఫ్ చేస్తారని వినికిడి, అది వాస్తవా సార్? అవునమ్మా. హార్ట్ డిసీజ్ కూడా అలాగే చేస్తారా సార్? ఎవరైనా వచ్చి అట్లా హార్ట్ డిసీజ్కి స్లోగా తగ్గించడం లాగా బీపీ ట్యాబ్లెట్ మాత్రం ఆపమని చెప్పం. ఆపమని చెప్పరు. ఓకే. ఆపమని చెప్పం. స్లోగా ట్యాంపర్ చేసుకుంటూ 100 days వచ్చేటప్పటికి బీపీ నార్మల్కి వచ్చేలాగా చేసి తర్వాత బీపీ ట్యాబ్లెట్ ఆపేస్తాం. మన సెల్ కార్డియా ఈజ్ సఫిషియంట్ ఇనఫ్ ఫర్ దెమ్. నేనే ఐ థింక్ టెస్టిమోనియల్స్ తీసుకున్నాను మీ ఫార్మసీ ముందు ఎదుర్కొన్న నిలబడి. అవునవును. బీపీ బాగా ఎక్కువగా ఉండి ఎలాగా క్రమంగా 2 monthsలో మొత్తం రీసెట్ అయిపోయిందని, అవును, కరెక్ట్. మెడిసిన్స్ అవసరం లేకుండా. మెడిసిన్స్ 90% ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ అవసరం లేదు. వాళ్ళు ఆ మెడిసిన్స్ కూడా సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజమే కానీ రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం కాదు. కాబట్టి వీ డోంట్ కన్సిడర్ అలోపతి మెడిసిన్స్ సో సీరియస్లీ. బట్ ఎమర్జెన్సీకి మాత్రం అలోపతి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కానీ ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ అడ్రస్ చేసే మెకానిజంని మేము అంతగా నమ్మం కాబట్టి వీ గో ఇన్ టు ద రూట్ కాజ్. కాబట్టి వీ నీడ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఆఫ్ 40 days to 100 days టైం కూడా కావాలి. అలోపతిలో 100 days అక్కర్లేదు కదా. 3 days కోర్సా, 5 days కోర్సా, లేకపోతే ఒక సింగిల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందా? మీకు నచ్చినట్టుగా మీ జర్నీ, మీ ప్రయాణం, మీ పరుగు పందాలకి నచ్చినట్టుగా అలా మెకానిజం ఉంటుంది. కాబట్టి ఇట్ సూట్స్ దెమ్ అండ్ ఇట్ సూట్స్ యూ. బట్ వీఆర్ హియర్ ఓన్లీ టు అడ్రస్ ద రూట్ కాజ్. కాబట్టి వీ నీడ్ దట్ సఫిషియంట్ టైమ్ ఆఫ్ 100 days. 100 రోజులు అంటుంటే మరి ఎందుకు 100 రోజులు అవసరమో కూడా చెప్పాలి కదా. మీకు ఆ సిమ్టమ్ అడ్రస్ చేయట్లేదు కదా. మేము ఆ ప్రాబ్లం ఎక్కడుందో సెల్యులార్ లెవెల్లో కరెక్ట్ చేస్తున్నాం కదా. సెల్యులార్ లెవెల్లో కరెక్ట్ చేస్తే ఆర్గన్ లెవెల్లో కరెక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా అనేది మా మెకానిజం. ఇది వాస్తవానికి సార్, సెల్ హెల్త్ ప్రోటోకాల్స్ ఏవైతే మీరు కనిపెట్టారో ఇట్స్ రెవల్యూషనరీ మెకానిజం, మెథడాలజీ. ఎందుకంటే మనిషి బరువు తగ్గిపోతారు అంటే ఒక్క మాస్టర్ కీ తోటి మొత్తం బాడీ రీసెట్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా. ఎస్, కరెక్ట్. అవునమ్మా, దట్స్ ట్రూ. సో ఐ థింక్ డెఫినెట్లీ సార్, ఇంకా చాలా సప్లిమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. D3K2 మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు రెజర్వేట్రాల్ కూడా చెప్పారు ఇప్పుడే ఇందాక, వై వీ నీడ్ దిస్ అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెల్ B1, B2, B12 అండ్ B కాంప్లెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ హెల్త్. అవును. సో అందుకే మనం సెల్ బీ ఫిట్ అని తీసుకొచ్చి పెట్టాము. అదే సెల్ బీ ఫిట్. యా, దట్స్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా చూసుకోవడం కూడా అవసరం. కాబట్టి షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కూడా కొన్ని తెచ్చుకుంటాం.
ఇది సార్ సెల్ యాక్టివ్ ఇస్ ఆల్సో ఫర్ ఎనర్జీయా? సెల్ యాక్టివ్ ఈజ్ కోఎన్జైమ్ Q10 మైటోకాండ్రియల్ Support సపోర్ట్ కోసం, కోసం yeah. ఖచ్చితంగా వాడాల్సింది. అసలు మెటబాలిక్ ఇదంతా రెగ్యులేట్ చేసేదే అంతే కదా. కోఎన్జైమ్ Q10. అసలు ఎనర్జీ ప్రొడక్షన్ కారణమైన మైటోకాండ్రియాకి సపోర్టింగ్ మెకానిజంగా కోఎన్జైమ్ Q10 ఖచ్చితంగా మన ప్రోటోకాల్లో ఉండి తీరుతుంది. చాలా ఎక్స్ట్రీమ్లీ ఫ్యాసినేటింగ్ సార్. ఐ థింక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వచ్చే ముందే రిపోర్ట్స్తో రమ్మంటారా? ఒకసారి సంప్రదించిన తర్వాత మీరు చెప్తారా లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఏం చేసుకోవాలి ఏంటి? అంటే ఇక్కడ 2 రకాల ఇక్కడికి రాలేని వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. దట్స్ గ్రేట్ సార్. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆన్లైన్ మాత్రమే మనం డీల్ చేయడానికి హ్యాండిల్ చేయడానికి పెట్టాము. సో వాళ్ళు అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి అండ్ దే ఆర్ టేకింగ్ ప్రోటోకాల్స్ ఫ్రమ్ అస్. సో ఎనీబడి కెన్ కాల్ అస్ ఆన్లైన్ నెంబర్తో కాల్ చేసి మా డాక్టర్తో సంప్రదించి వాళ్ళు అడిగిన టెస్టులు చేసి మాకు పెడితే మళ్ళీ చూసిన తర్వాత రూట్ కాజ్ని అడ్రస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా కౌన్సిలింగ్ చేసి సప్లిమెంటరీ సపోర్ట్ కూడా వాళ్ళకి పంపించి ఫాలో అప్ చేయడం ఒక విధానం. కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి క్లినిక్కి విజిట్ చేసి మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ని సంప్రదిస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్ ఆల్సో. కుదరిన వాళ్ళు కూడా ఏమి దే షుడ్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్, ఆస్ట్రేలియా నుంచి మాకు సంప్రదిస్తున్నారు, యూఎస్ఏ నుంచి, యూకే నుంచి సో సప్లిమెంట్స్ కూడా అందుతాయి వాళ్ళకి. వాళ్ళకి అందించే ప్రయత్నం మనం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. వెరీ వెరీ నైస్ సార్. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఫుడ్ తింటూ కూడా ఎలా తగ్గచ్చో మీ దగ్గరే చూసి నేర్చుకున్నాం. ఆఫ్టర్ ఈటింగ్ ఆల్ దోస్ వెరీ వెరీ డెలిషియస్ లో కార్బ్ ఉండే వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే మీరు ఆఫర్ చేస్తారో, మిరకల్ రైస్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇంకా రోటీస్, ఇంకా అసలు అంటే బేసికలీ మనం మాడుతున్న ఫీలింగ్ రాదు, డైటింగ్ చేసేస్తున్నాం ఓ ఏదో కోల్పోతున్నాం అనే ఫీలింగ్ రాదు. టేస్టీ ఫుడ్ తింటూ వెయిట్ తగ్గడం, షుగర్ రెగ్యులేట్ చేసుకోవడం, మెటాబలిజం సరి చేసుకోవడం, హార్ట్కి సంబంధించి ప్రీ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే వాటిని అక్కడికక్కడే అరెస్ట్ చేసేసి మొత్తం మళ్ళీ నార్మల్సీలోకి తీసుకురావడం, ఇదంతా 100 రోజుల్లో సాధ్యమైంది. ఆ తర్వాత జస్ట్ మెయింటెనెన్స్, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఒక రీబూట్ క్యాంప్ విత్ సెల్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. దిస్ యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి మాట్లాడాం. బికాస్ హార్ట్ పక్కకి వెళ్ళిపోయింది ఈ మధ్య, మిగతా వచ్చేసి. సో ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ హార్ట్ రీసెట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.